హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది నిహాన్ నెక్సెస్. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే W3 స్కూల్స్ నుంచి ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెథడ్‌లో మనం ఇప్పటివరకు ఎంతవరకు నేర్చుకున్నామని ఒక చిన్న వీడియో. సో, స్టార్టింగ్ వచ్చేసి W3 స్కూల్స్‌లో ఫస్ట్ మనం సెట్ యువర్ గోల్స్ అని కనిపిస్తది మనకి. సో, అంటే ఏంటంటే మనం మన గోల్ ఏంటి అని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బేసిక్ వెబ్ డెవలప్‌మెంట్ సిరీస్ నేర్చుకుంటున్నాం. సో, ఇది నేర్చుకుంటున్నప్పుడు అది అడుగుతది. మీ బేసిక్ అంటే మీ ఏంటని మీ గోల్ ఏంటి అని. సో, మనం ఇందులో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని మనం చూజ్ చేసుకోవాలి. సో, ఇందులో మనకి 3 ఉంటాయి. సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ అండ్ జావాస్క్రిప్ట్. సో, ఇది అయిపోయిన తర్వాత మనకి అదొక ఇంటర్‌ఫేస్ క్రియేట్ చేస్తది. అంటే హెచ్‌టీఎంఎల్ ఎంత నేర్చుకున్నాం, సీఎస్ఎస్ ఎంత నేర్చుకున్నాం, జావాస్క్రిప్ట్ ఎంత నేర్చుకున్నాం అని. సో, ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ నేర్చుకుంటున్నాం కాబట్టి హెచ్‌టీఎంఎల్‌తో స్టార్ట్ లెర్నింగ్ చేస్తాం. సో, ఆ తర్వాత ఏమవుతది అంటే ఇక్కడ అది ఒక పాత్ అనేది క్రియేట్ చేస్తది. సో, ఆ పాత్ ఏంటి ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి ఎలా అవ్వాలని. సో, ఇక్కడ మనం సెట్ యువర్ గోల్‌లో ఎంత టైం కావాలంటే అంత టైం సెట్ చేసుకోవచ్చు. అండ్ నాకొచ్చేసి 140 డేస్ అంటే బేసిక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ నేర్చుకోవడానికి ఇక్కడ 140 డేస్ అయితే నేను చూజ్ చేసుకున్నా. అండ్ అంటే అది మనకి ఎలా కావాలంటే ఏ టైం అంటే డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలనుకుంటున్నామో, సో, దాన్ని బట్టి మనం ఇక్కడ మన ఈ డేస్ అనేది చూజ్ చేసుకోవాలి. సో, ఎంత టైం కావాలి అనేది మనకి. సో, నెక్స్ట్ వచ్చేసి బేసిక్ అంటే హెచ్‌టీఎంఎల్ ట్యుటోరియల్స్‌లో హెచ్‌టీఎంఎల్ హోమ్, హెచ్‌టీఎంఎల్ ఇంట్రొడక్షన్ ఇలా చాలా సెక్షన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ హోమ్ అంటే హెచ్‌టీఎంఎల్ ఎలా ఉంటది. నెక్స్ట్ ఇంట్రొడక్షన్‌లో మనకి నార్మల్‌గా విజువలైజేషన్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ పేజ్ స్ట్రక్చర్ అని ఒక చిన్న స్ట్రక్చర్ లాగా ఉంటది. సో, అంటే ఏంటి ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు హెడ్ అంటే నెక్స్ట్ బాడీ, హెడర్, ఫూటర్ ఇలా ఉంటాయి. సో, అలాగే హెచ్‌టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్‌లో కూడా ఈ హెడ్ అనేది మనకి ఇక్కడితో స్టార్ట్ అయ్యి ఇక్కడితో ఎండ్ అయిపోద్ది. సో, అలాగే హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్‌లో హెడ్ అనేది ఒక పర్టిక్యులర్ సెక్షన్ స్టార్టింగ్, ఎండింగ్. సో, ఈ హెడ్‌లో మన ఫేస్ చూసి మన ఐడెంటిటీని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో ఇది, నీ నేమ్ ఎక్స్, నీ నేమ్ వై అని. సో, అది ఎలా చూసి చెప్తున్నాం? ఈ హెడ్‌ని చూసి చెప్తున్నాం. అలాగే ఇక్కడ హెడ్‌లో టైటిల్ సెక్షన్ అంటే టైటిల్ ట్యాగ్స్‌లో పేజ్ టైటిల్ ఉంటది. అంటే ఆ పేజ్ టైటిల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ తీసుకుంటే ఆ హ్యూమన్ ఎవరు? అతని పేరేంటి? అంటే పేరంటే టైటిల్ కదా! సో, అలాగే ఇక్కడ హెడ్‌లో టైటిల్ ఉంటది. నెక్స్ట్ బాడీ. బాడీ ఏంటంటే ఈ వెబ్ పేజ్‌లో కనిపించే మొత్తం డేటా అంతా కూడా బాడీలో అనేది ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ ఎండింగ్ ట్యాగ్ ఇది జస్ట్ బేసిక్ స్ట్రక్చర్. సో, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇంట్రొడక్షన్ సెక్షన్‌లో అన్నీ నేర్చుకున్న తర్వాత మనకి ఎక్సర్‌సైజెస్ అని ఉంటాయి. అంటే హెచ్‌టీఎంఎల్ ఇంట్రొడక్షన్ అని. సో, ఎక్సర్‌సైజ్ అంటే ఇక్కడ ఏం కాదు. ఒక చిన్న క్వెషన్ టైప్. అంటే ఇదేంటి ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెథడ్. సో, లెర్నింగ్ మెథడ్‌లో ఏముంటాయి? మనకి ఇంటరాక్టివ్ అంటే క్వెషన్స్ అడిగి మనం దానికి ఆన్సర్స్ ఇచ్చి నేర్చుకోవాలనమాట. సో, ఇక్కడ ఇంట్రొడక్షన్ సెక్షన్‌లో కొన్ని ఒక 3-4 క్వెషన్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత సబ్మిట్ ఆన్సర్ చేస్తాం. దానివల్ల మనకి కొంత నాలెడ్జ్ అనేది వస్తది. అంటే ఇంట్రొడక్షన్‌లో ఏముంటది అని. సో, నెక్స్ట్ వచ్చేసి కంగ్రాచ్యులేషన్స్ అంటే మనం అన్నీ క్లియర్ చేస్తే మనకి లాస్ట్‌కి కంగ్రాచ్యులేషన్స్ అని వస్తది. ఎప్పుడు ఆ క్వెషన్స్ అన్నీ రైట్‌గా ఆన్సర్ చేసినప్పుడు. సో, ఇది మనకి W3 స్కూల్స్ ఎక్సర్సైజ్ అనే ట్యాబ్‌లో ఉంటది. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ బేసిక్, హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్, హెచ్‌టీఎంఎల్ స్టైల్స్ ఇలా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. సో, బేసిక్ ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ ఈ సెక్షన్‌లో అన్నీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ అట్రిబ్యూట్స్ తీసుకుందాం. అట్రిబ్యూట్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌లో దానికి ఇంకా డేటాని ఇవ్వాలి అంటే, అంటే దాన్ని ఇంకా స్ట్రక్చర్ చేయాలంటే మనం ఈ అట్రిబ్యూట్స్ అనేవి వాడతాం. సో, అదేంటి ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ అట్రిబ్యూట్ తీసుకుందాం. స్టైల్ అంటే ఏంటి ఇక్కడ సీఎస్ఎస్ అనేది ఇన్‌బిల్ట్‌గా హెచ్‌టీఎంఎల్‌లోనే యూజ్ చేయొచ్చు. ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఆ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్‌ని ఇంకా డిఫైన్ చేయడానికి. అంటే ఇంకా ఎలాబరేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ కలర్, ఫాంట్ సైజ్ ఇంకా ఇలాంటివన్నీ మనం పెట్టుకోవడానికి ఈ స్టైల్ అట్రిబ్యూట్ అనేది వాడతాం. నెక్స్ట్ అంటే ఏంటి లాంగ్వేజ్. ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అనేది బై డిఫాల్ట్ ఏ లాంగ్వేజ్‌లో ఉండాలి అని. సో, ఇలాంటి అట్రిబ్యూట్స్ ఇవన్నీ అట్రిబ్యూట్ సెక్షన్‌లో ఉంటాయి. సో, ఎలిమెంట్స్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఎలిమెంట్స్, హెడ్డింగ్ ఎలిమెంట్స్, పారాగ్రాఫ్ ఎలిమెంట్స్. సో, ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ తీసుకుంటే అవి ఇక్కడ మనకి W3 స్కూల్స్‌లో ఎలిమెంట్స్ అనే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అనే సెక్షన్‌లో ఉంటాయి.
సో, నెక్స్ట్ వచ్చేసి హెచ్టీఎంఎల్ హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ అనేవి 6 టైప్స్ అంటే హెచ్1 టు హెచ్6. సో, ఇవేంటి డిఫరెంట్ లెవెల్స్ అనమాట. అంటే డిఫరెంట్ లెంగ్త్‌లో బోల్డ్‌నెస్‌తో ఉంటాయి ఆఫ్‌కోర్స్. అండ్ డిఫరెంట్ లెంగ్త్‌తో ఈ హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి. అంటే బిగ్గర్ టు స్మాలర్. సో, మనం మాక్సిమం హెచ్1 టు హెచ్3 ఎలిమెంట్స్ అంటే హెడ్డింగ్ ఎలిమెంట్సే వాడతాం. ఇంకా తక్కువ యూజ్ చేస్తే అది యూజర్‌కి కొంచెం కష్టంగా ఉంటది చదవడానికి. సో, నెక్స్ట్ వచ్చేసి హెచ్టీఎంఎల్ పారాగ్రాఫ్స్, స్టైల్స్, ఫార్మాటింగ్ ఇవన్నీ సెక్షన్స్ ఉంటాయి. సో, దీంట్లో మనకి ఇంకా కావాలంటే యూట్యూబ్ ఛానెల్ కూడా మనకి కిందన అంటే ఈ పేజ్ కిందన ఉంటదనమాట. అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్టీఎంఎల్ పారాగ్రాఫ్ సెక్షన్ తీసుకుందాం. సో, ఇందులో ఏమవుతది అంటే డిస్క్రిప్షన్ మొత్తం అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ ఒక యూట్యూబ్ వీడియో అనేది మనకి కిందన లింక్ ఉంటది. అంటే ఇట్లా హావర్ లాగా ఉంటది. సో, దాని మీద మనం క్లిక్ చేస్తే ఇదే ఇంటరాక్టివ్ లెర్నింగ్ మనం వీడియో బేస్డ్ మెథడ్‌లో కూడా నేర్చుకోవచ్చు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఎంత నేర్చుకున్నాం అనేది కింద మై పాత్‌లో చూసుకోవచ్చు. అంటే మీరు ఒక, ఒక సెక్షన్ కంప్లీట్ చేశారనుకోండి. మీకు కొంత క్రెడిట్ పాయింట్స్ అనేవి వస్తాయి. అది పైలో మీ ప్రొఫైల్‌లో చూసుకోవచ్చు. సో, ఈ క్రెడిట్ పాయింట్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హెచ్టీఎంఎల్ స్టైల్స్, ఫార్మాటింగ్, కొటేషన్స్, కామెంట్స్, కలర్స్ ఇలా ఉంటాయన్నమాట. అంటే ఏంటి? ఫార్మాటింగ్ అంటే ఏంటి? ఆ టెక్స్ట్ ఫార్మాటింగ్. నెక్స్ట్ వచ్చేసి కొటేషన్స్. నెక్స్ట్ కామెంట్స్. ఈ కామెంట్స్ అనేవి ఏంటంటే, సో, మనొక కోడ్ రాసి అది కంపైలర్‌లో ఆర్ ఇంటర్ప్రిటర్‌లో సో, ఆ కోడ్ రన్ అవ్వకూడదు. అది జస్ట్ ఒక డిస్క్రిప్షన్ లాగా. అంటే ఆ కోడ్ ఎందుకు రాసామని ఆ యూజర్‌కి అర్థమవ్వడానికి, లేదంటే ప్రోగ్రామర్‌కి అర్థమవ్వడానికి ఆ కామెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ కలర్స్ తీసుకుంటే మనకి ఆర్‌జీబీ, హెచ్‌ఈఎక్స్, హెచ్ఎస్ఎల్. సో, ఈ 3 టైప్స్ ఉంటాయి. ఆర్‌జీబీ అంటే ఏంటి? రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. అండ్ హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ, సాచురేషన్ అండ్ లైట్‌నెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాష్‌ట్యాగ్ టైప్‌లో ఒక 6 డిజిట్ నంబర్స్. సో, ప్రతి 2 డిజిట్స్ ఒక, ఒక 1 కలర్‌కి. సో, రెడ్, గ్రీన్, బ్లూ. ఈ హెక్సాడెసిమల్‌లో ఏమవుతాయంటే స్టార్టింగ్ విత్ హ్యాష్ అంటే హ్యాష్‌తో స్టార్ట్ అవుతాయి. ఈ 6 డిజిట్స్‌లో 3 కలర్స్ 2 పార్ట్స్‌గా మనం సెపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి రెడ్‌కి, నెక్స్ట్ 2 గ్రీన్, నెక్స్ట్ 2 బ్లూ. సో, ఇలా ఈ కాంబినేషన్స్ అనేవి సో, ఆహ్, 002 అండ్ ఎఫ్ఎఫ్. ఎఫ్ఎఫ్ అంటే కంప్లీట్ ఫుల్ అనమాట. సో, నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్‌ని మిక్స్ చేసుకొని ఈ హెక్స్ అంటే హ్యాష్‌ట్యాగ్‌తో మనం కలర్ అనేది ఇవ్వచ్చు. సో, ఈ కలర్స్ అనేది మీకు ఇంకా డౌట్‌గా ఉండి లేదా ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే మనకిక్కడ ఈ హెచ్‌టీఎంఎల్ కలర్స్‌లో ఒక ఇది ఇస్తారనమాట. అంటే ఏంటి ఎక్స్‌ప్లోర్ చేసి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌ని మనం ఫైండ్ చేయడానికి ఒక చిన్న ఇంటర్‌ఫేస్ ఉంటదిక్కడ. మీకు కావాలంటే గూగుల్‌లో కలర్ పిక్కర్ అని కొడితే మీకు ఆర్‌జీబీ వాల్యూస్‌లో, హ్యాష్‌ట్యాగ్ వాల్యూస్‌లో, సో, హెచ్ఎస్ఎల్ వాల్యూస్‌లో కూడా వస్తది. సో, దీన్ని మీరు పిక్ చేసుకొని మీ సీఎస్ఎస్ ఆర్ హెచ్‌టీఎంఎల్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెచ్‌టీఎంఎల్ బేసిక్స్ అయిపోయిన తర్వాత హెచ్‌టీఎంఎల్ సీఎస్ఎస్ సెక్షన్ ఉంటది. సో, ఈ సీఎస్ఎస్ అంటే ఏంటి? కాస్కేడింగ్ స్టైల్ షీట్స్ కదా! సో, కాస్కేడింగ్ అంటే ఏంటి? పేరెంటల్ ఎలిమెంట్స్‌కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో, సో, అవన్నీ ఏంటి? చైల్డ్ ఎలిమెంట్స్ కూడా అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పేరెంట్స్ నుంచి వచ్చే పోలికలు మనకుంటాయి కదా! సో, అలాగే ఇక్కడ సీఎస్ఎస్‌లో కాస్కేడింగ్ అంటే ఈ టర్మ్ డెఫినిషన్ ఏంటంటే, పేరెంటల్ ఎలిమెంట్స్‌లో మనం ఇచ్చిన ప్రాపర్టీస్ సో, దాని చైల్డ్ ఎలిమెంట్స్ కూడా వస్తుంటాయని. సో, ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అయిపోయిన తర్వాత మనకి హెచ్‌టీఎంఎల్ లింక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, ఇప్పటివరకు మనం నేర్చుకున్న దాంట్లో కంప్లీట్‌గా ఎక్కడైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు హెచ్‌టీఎంఎల్ రిఫరెన్స్ అని కింద ఒక సెక్షన్ ఉంటది. సో, ఈ సెక్షన్‌లో మీరు హెచ్‌టీఎంఎల్ బై ఆల్ఫాబెట్ గాని, కేటగరీ గాని, సో, గ్లోబల్ యాట్రిబ్యూట్స్ ఏంటి, కలర్స్ ఏంటి అండ్ ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్. ఓకే. ఈ రిఫరెన్స్‌లో ఏ ట్యాగ్స్ ఉంటాయని. సో,
ఆ ట్యాగ్స్ అన్నీ కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేసి ఈ హెచ్‌టీఎంఎల్‌ని ఇంకా అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో నేర్చుకోవచ్చు ఈ W3 స్కూల్స్‌లో. అండ్ నెక్స్ట్ కలర్స్ ట్యుటోరియల్. అంటే ఇందాక హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో కలర్స్‌ని మనం చూసుకున్నాం కదా! అంటే నేర్చుకున్నాం కదా! సో, అది ఇక్కడ కలర్స్ ట్యుటోరియల్ అనే ఒక సెక్షన్‌లో కలర్స్, హోమ్, నేమ్స్, వాల్యూస్, గ్రూప్స్, షేడ్స్, పిక్కర్, మిక్సర్, కన్వర్టర్, సో, ఇవన్నీ ఒక సెక్షన్‌లో ఉంటాయి. సో, కన్వర్టర్, మిక్సర్ ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్టర్ తీసుకుంటే ఆర్‌సీబీ వాల్యూస్ ఉన్నాయి. దాన్ని మీరు హెక్సాడెసిమల్ వాల్యూస్‌లోకి కన్వర్ట్ చేయాలనుకున్నారు హాష్‌తో. సో, దీనికి మీరు కన్వర్టర్ వాడతారు. నెక్స్ట్ మిక్సర్ ఉంది. మిక్సర్ అంటే ఏంటి? మనం నార్మల్‌గా మిక్సర్ దేనికి వాడతాం? అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవడానికి. సో, అలాగే ఇక్కడ మిక్సర్ హెచ్‌టీఎంఎల్‌లో మిక్సర్ ఎందుకు వాడతారు? సో, ఆర్‌జీబీ వాల్యూస్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా! కలర్స్‌నన్నీ మిక్స్ చేసి ఎక్స్‌ప్లోర్ చేసి మనకు నచ్చిన కలర్ తెచ్చుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంది, గ్రీన్, బ్లూ. ఈ 3 కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తది అని ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి. సో, ఇక్కడ మనకి ఏముంది అంటే హెచ్‌టీఎంఎల్ మిక్సర్. కలర్ మిక్సర్, కలర్ కన్వర్టర్, కలర్ పిక్కర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ ఎలైస్ బ్లూ, యాంటిక్ వైట్, ఆక్వా, ఆక్వా మెరైన్ ఇలాగ. సో, నెక్స్ట్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్. సీఎస్ఎస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఇందులో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ప్యాడింగ్ అని, బార్డర్ అని, మార్జిన్ అని, సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని ఇలాగనమాట. సో, ఈ హెచ్‌టీఎంఎల్ బేసిక్ సీఎస్ఎస్ అయిపోయిన తర్వాత ఇంకా కావాలంటే యూట్యూబ్‌లో మనం కింద ఇచ్చా కింద ఇచ్చిన లింక్ చూసుకొని యూట్యూబ్‌లో ఒక వీడియో చూసి చూస్తే మనకింకా అర్థమవుతది. ఈ హెచ్‌టీఎంఎల్ అంటే ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? సో, ఎలా నేర్చుకోవాలంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆన్‌లైన్‌లో కావాలంటే కోడ్ అకాడమీ, నెక్స్ట్ కోడ్ పెన్ అండ్ ఇంకా నీకు ల్యాప్‌టాప్ ఆర్ ఈ ఇంటర్‌ఫేస్‌లో కావాలంటే విజువల్ స్టూడియో కోడ్, నోట్‌ప్యాడ్, సబ్లైమ్ టెక్స్ట్ ఇలా చాలా ఎడిటర్స్ ఉన్నాయి. ఇందులో మీరు హెచ్‌టీఎంఎల్ అనేది ఇంప్లిమెంట్ చేసి నేర్చుకోవచ్చు ఈజీగా. అండ్ ఆఫ్‌కోర్స్ హెచ్‌టీఎంఎల్ మనం ఎలా సేవ్ చేస్తాం? .htm ఆర్ .html ఎక్స్‌టెన్షన్‌తో సీఎస్ఎస్ అనేది .css. సో, మనం ఇన్‌బిల్ట్‌గా హెచ్‌టీఎంఎల్‌లోనే సీఎస్ఎస్ రాయాలంటే సో, ఈ హెడ్ సెక్షన్‌లో మనం ఏం చేయాలి? ఈ స్టైల్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసుకొని ఇన్‌బిల్ట్ అంటే ఒకే హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో మనం ఈ సీఎస్ఎస్ అనేది రాసుకోవచ్చు. లేదా ఎక్స్‌టర్నల్‌గా సీఎస్ఎస్ ఫైల్ రాస్తే దానికేం చేయాలి? .css ఎక్స్‌టెన్షన్ అని సేవ్ చేసి సో, హెడ్ ఎలిమెంట్‌లో లింక్ రెల్ ఆర్‌ఈఎల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని స్టైల్ షీట్ అని పెట్టుకోవాలి. సో, దానికేంటి అది ఎలాంటిది అంటే స్టైల్ షీట్. సో, దానికి హెచ్‌రెఫ్ అంటే ఏంటి? రిఫరెన్స్ అనమాట. సో, ఎక్కడ ఉంది అని. ఆ లొకేషన్ మనం ఏం చేయాలి? సో, .css ఎక్స్‌టెన్షన్‌తో ఫైల్ సేవ్ చేసాం కదా! దాని లొకేషన్ అనేది ఇవ్వాలి. మాక్సిమం ఇది ఒకే ఫోల్డర్‌లో సేవ్ చేసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటది. ఇదంతా నేర్చుకుంటాం ఓకే. సో, ఇది మీకు ఇంప్లిమెంట్ చేయాలి అని ఉంది. సో, మీరు యాక్షనల్‌గా ఇదంతా వద్దు. ఓకే. అంటే ఇది మొత్తం నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఎక్కడ సేవ్ చేయాలి ఇదంతా అంటే, మీకు ఇన్‌బిల్ట్‌గా ఈ W3 స్కూల్స్‌లోనే ఒక ట్రై ఇట్ ఎడిటర్ అని ఉంటది. సో, అంటే మనం ప్రతి ఆహ్, డ రిఫరెన్స్‌కి, ప్రతి డిస్క్రిప్షన్‌కి కింద ట్రై ఇట్ అని ఉంటది. అంటే ఆ కోడ్‌ని మీరు ఓన్‌గా ట్రై చేయండి, ఎక్స్‌ప్లోర్ చేయండి అని ఉంటది. సో, ఇది ఏంటి అంటే ఒక మనకొక ప్రాక్టీసింగ్ ప్లాట్‌ఫార్మ్ కోడ్ పెన్ లాగా. సో, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అనేది కోడ్ రాసుకోవచ్చు. దానికి రైట్ సైడ్ అనేది మన అవుట్‌పుట్ వస్తది. సో, ఇక్కడ మీరు డిఫరెంట్ ఎక్స్‌ప్లోరేషన్ చేయొచ్చు. అంటే కోడ్‌ని మీకు నచ్చిన విధంగా మార్చుకొని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ ఫ హెడ్డింగ్ గాని, పారాగ్రాఫ్స్ గాని, సో, హెడ్డింగ్స్‌లో డిఫరెంట్ సెక్షన్స్ గాని, హారిజాంటల్ లైన్స్ గాని, అండ్ పారాగ్రాఫ్స్ ఆ పారాగ్రాఫ్‌కి బ్రేకింగ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ ట్యాగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్రెస్ ట్యాగ్ యూజ్ చేస్తే అది మొత్తం మనకి ఇటాలిక్ స్టైల్‌లో వస్తది. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ ట్యాగ్ అయితే మనకి ఇక్కడ బోల్డ్ టెక్స్ట్‌లో వస్తది. అండ్
స్ట్రాంగ్ ట్యాగ్స్ అండ్ హెడ్డింగ్ ట్యాగ్స్ 2 బోల్డ్‌లోనే వస్తాయి. సో, స్ట్రాంగ్ ట్యాగ్స్ అనేది ఎక్స్‌ట్రా ఇంపార్టెన్స్ ఇవ్వడానికే వాడతాం. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది హెడ్డింగ్‌కి వాడతాం. సో, ఇదే మీరు జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. ఆహ్, నెక్స్ట్ ఇది మొత్తం కంప్లీట్ చేశాక మనం ఎంత నేర్చుకున్నామని ఇక్కడ మన కింద ప్రోగ్రెస్ వస్తా ఉంటది. అండ్ మనకిక్కడ ఎక్స్‌పీరియన్స్ పాయింట్స్ అనేవి కూడా వస్తాయి. అండ్ ప్రెజెంట్ ఈరోజు డేట్ 16. మనం స్టార్ట్ చేసి మినిమమ్ 1 వీక్ అవుతుంది. అంటే 7 డేస్‌లో నాకిప్పుడు ప్రెజెంట్ 1416 ఎక్స్‌పీరియన్స్ పాయింట్స్ వచ్చాయి. సో, ఇలా డైలీ ఒక 1 అవర్, 1 ½ అవర్ నేర్చుకుంటా ఉంటే మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఫాస్ట్‌గా అయిపోతది. అండ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అనేది కొంచెం టైం పడతది. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అంటే ఈ వెబ్ పేజ్ ఆర్ వెబ్‌సైట్ ఫంక్షనింగ్ మొత్తం అనేది జావా స్క్రిప్ట్ మీదే బేస్ అయ్యి ఉంటది కాబట్టి. సో, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ నాది హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ బేసిక్స్ అయిపోయింది. ఇంకొకసారి రివిజన్ చేసుకొని నేను జావా స్క్రిప్ట్ అనేది స్టార్ట్ చేస్తా. సో, మీ ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వచ్చిందని కామెంట్స్‌లో ఆహ్, నాకు సెండ్ చేయండి. సెల్ఫ్ లెర్నింగ్ జర్నీని ఇలాగే కంటిన్యూ చేయడానికి ఇప్పుడే ది నిహాన్ నెక్సెస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. Don't forget to like and subscribe.